హ్యాపీ డాక్టర్స్ డే ఫస్ట్ Thank ఆఫ్ ఆల్. you very much, Rachana. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్గా మీ ప్రయాణంలో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన సంఘటన ఏమైనా ఉందా? ఉంది రచన. నేను చిన్నప్పుడు నా గ్రాండ్ మదర్ ఉన్నారు. వాళ్ళు షీ వాజ్ లైక్ వన్ సూపర్ హీరోయిన్ ఫర్ మీ బికాజ్ Oh. 9 children, big family, joint family, and my mother was the youngest daughter. She got తనకి చిన్నప్పుడునే పెళ్లి చేసేసారు రచన. సో మనము పుట్టిన తర్వాత మమ్ వాజ్ వెరీ యంగ్, యునో షీ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్. మై గ్రాండ్ మదర్ వాజ్ మేనేజింగ్. సో ఈ జర్నీలో ఐ హావ్ సీన్ చాలా మన గ్రాండ్ మదర్ బాధపట్టినది ఒకటి కాదు, రెండు కాదు. పీరియడ్స్ ప్రాబ్లం నుంచి ఆ రిచువల్స్ గురించి, ఓకే, డెలివరీ పెయిన్స్, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, వాళ్ళు చేసిన ఛాలెంజెస్ ఒకటా రెండా మూడా, ఇట్ ఈస్ ఎండ్లెస్. సో ఈ పరంగా జర్నీలో నా మదర్ ఒక డెసిషన్ తీసుకున్నారు, నా పిల్లల్ని, నా ఆడపిల్లల్ని మంచిగా ఎడ్యుకేట్ చేసేసి వాళ్ళని డాక్టర్గా చేస్తానని. సో దాట్ strongest notion of my mother. I'm always blessed and thank you for the Almighty that my mother's inspiration made me to be here as a gynecologist to serve women. నైస్ టు నో మ్యామ్. అనిత మ్యామ్, మీరు ఓకే ఇలా అయ్యారు, మీరు ఫస్ట్ టేకప్ చేసిన కేసు ఏదైనా, అంటే డెలివరీ కేసు కావచ్చు, సర్జరీ కావచ్చు, అట్లాగే ఎనీ కైండ్ ఆఫ్ క్రిటికల్ కేస్ కానీ ఏదైనా గుర్తుందా మీకు? మనం చేసిన ఫస్ట్ కేసెస్ ఎప్పుడు కూడా మర్చిపోం రచన, గుర్తుంటుంది చాలా. యాక్చువల్గా బిఫోర్ గైనకాలజిస్ట్ అవ్వకముందు ఎంబీబీఎస్ యూజీ అండర్ గ్రాడ్యుయేషన్స్లో సెకండ్ ఇయర్ ఉండే నేను. ఐ వాజ్ జస్ట్ సీయింగ్ ఇన్ ద లేబర్ రూమ్, డెలివరీ, ఆ పెయిన్. సడన్గా కొన్ని ఎమర్జెన్సీస్ వచ్చాయి ఆ రోజు. సో ఆ బాధ చూస్తాను అండ్ ఐ వాజ్ ద పర్సన్ టు హ్యాండిల్ డెలివరీ. ఐ గాట్ ఇన్స్పైర్డ్ బై మై టీచర్. సో డాక్టర్ పార్వతమ్మ అని మన ప్రొఫెసర్ ఉన్నారు. ఎంత జెంటల్గా, తల్లి పెయిన్లో ఉన్నా కూడా ఎంత నీట్గా తనని హాయిగా రిలాక్స్ చేసేసి ఎంత బాగా డెలివరీ చేశారంటే నాకు చాలా ఇంపాక్ట్ అయింది అది. సో సేమ్ థింగ్ అడాప్టెడ్. దట్ వాజ్ మై ఫస్ట్ ఎవర్ డెలివరీ ఇన్ మై కెరియర్ యాజ్ అ గైనకాలజిస్ట్. ద మోస్ట్ ఛాలెంజింగ్ అంటే రీసెంట్గా ఐ హ్యావ్ టు షేర్ దిస్ బికాస్ ఆ రోజు చాలా బిజీ ఉండే నేను. ఎంటైర్ డే ఆల్మోస్ట్ మల్టిపుల్ సర్జరీస్, కాంప్లికేటెడ్ లాప్రోస్కోపీ, రోబోటిక్ సర్జరీ, డెలివరీస్ కూడా ఉండే. జస్ట్ ఐ వాజ్ అబౌట్ టు లీవ్ హోమ్, అయిపోయింది కదా, అన్నీ సెటిల్ అయింది అని. ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ ఎమర్జెన్సీ. ఒక రెఫరల్ పేషెంట్ వచ్చారు. తల్లి, షీ వాజ్ అ టర్మ్, ఆల్మోస్ట్ ఫుల్ టర్మ్ ప్రెగ్నెంట్. షీ వాజ్ గ్యాస్పింగ్, షీ వాజ్ ఆల్మోస్ట్ అబౌట్ టు లూజ్ హర్ లైఫ్. మొత్తం లంగ్ ఇన్ఫెక్ట్ అయిపోయింది అనమాట. బేబీ ఉంది లోపల. తల్లి ఈజ్ నాట్ ఏబుల్ టు బ్రీత్, షీ ఈజ్ ఆన్ వెంటిలేటర్. ఇద్దరిని కాపాడుకోవాలి మనం. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయడానికి ఉండదు. ఇమీడియట్గా వీ అరేంజ్ ద టీమ్ అట్ యశోదైటిక్ హాస్పిటల్, పీడియాట్రిక్, ఐసీయూ, ఎవ్రీబడి. వీ కేమ్, అనస్థీషియా, వీ మూవ్డ్ her inside the OT and we delivered her. She arrested on the table. We revived her on the table. Baby arrested, we revived the baby. Baby was on ventilator. Because ఈ కండిషన్లో మదర్ అండ్ ద బేబీ ఇద్దరు రిస్క్లో ఉంటారు. కానీ మదర్ లేటర్ షిఫ్టెడ్ టు ఐసీయూ, షీ వాజ్ ఆన్ వెంటిలేటర్, షీ వాజ్ ఆన్ ఎక్మో, కార్డియాక్ సేవింగ్ మెథడ్స్. అండ్ ఈ పరంగా పేషెంట్ వాజ్ విత్ అస్ ఫర్ ఆల్మోస్ట్ అరౌండ్ 2 weeks. బట్ బిలీవ్ మీ రచన, దిస్ పేషెంట్ ఈవెన్ ఒక ఫ్యూ మినిట్స్ వదిలేస్తే వీ వుడ్ హ్యావ్ లాస్ట్ బోత్ ద మదర్ అండ్ చైల్డ్. నేను ఒక్క మాట తల్లికి చెప్పాను, తల్లి మీరు ఇప్పుడు వెంటిలేటర్లో ఉన్నావు, ఎక్మోలో ఉన్నావు, మీరు బయటకు వస్తా, మీ పాప కోసం రావాలి, మీ బాబు కోసం రావాలి బయట. మీరు ఓపీడీకి ఎప్పుడు మీ బాబుని తీసుకొని బయటకు వచ్చిన ఓపీడీలో కూర్చుంటావో అప్పుడు నేను చేసిన ఇది పని, ఇట్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్ అన్నాను. రచన, షీ కేమ్ అవుట్. Baby is good, baby is healthy, mother is fine. This is what is the beauty of gynecologist. I am really happy to be a gynecologist. It is my favorite subject. Hence I am here like this. This is the unforgettable case for me because mortality in such cases is almost 98%. Right. ECMO case we did and they survived. So ante technology technique are too much advanced now. True. I should really appreciate her husband Rachana. I should share this on this forum because ఎన్నోసారి పేషెంట్స్ క్రిటికాలిటీ ఉంటుంది. యాజ్ ఎ డాక్టర్ మనం చెప్పాలి ఇలా కాంప్లికేషన్ ఉంటుంది, ఇలా అవుట్కమ్ ఉంటుందని. కానీ వాళ్ళ భార్య పక్కన నిలబడి ఎంత మంచిగా చూసుకున్నారంటే దట్ ఈస్ అనదర్ బ్యూటీ వై షీ కేమ్ అవుట్ ఆఫ్ ద కాంప్లికేషన్స్. ఆ ధైర్యమే వాళ్ళని బయటికి రానిస్తుంది కదా. ఏది చెప్పినా హీ వాజ్ విత్ డాక్టర్స్. మనము ఐసీయూ టీమ్ అందరూ కలిసి వి వర్ డే ఇన్ అండ్ అవుట్ వర్కింగ్ ఫర్ హర్.
she was on ventilator, she had some complications, again she went to DVT, again she arrested, so many things were happening. But the journey లో husband, భార్య ఇచ్చిన సపోర్ట్ ఈస్ అల్టిమేట్. నేను ప్రతి పేషెంట్కి ఎగ్జాంపుల్ చెప్తాను రచన, బికాస్ మన ఆడపిల్లలకి ఒక భార్య సపోర్ట్ ఉంటే షీ కెన్ విన్. అండ్ టుడే షీ హాజ్ అ లవ్లీ లిటిల్ సన్ అండ్ అ డాటర్, హేల్ అండ్ హెల్దీ. ఓ సో నైస్ టు నో మ్యామ్. మీరు ఇందాక ఒక చాలా క్రిటికల్ కేస్ గురించి చెప్పారు. సో అలాంటి కేసెస్ వచ్చినప్పుడు మీ ఎమోషన్స్ ఎలా ఉంటాయి? అంటే పానిక్ అయిపోతారా, అరే ఎట్లా చేతిలోంచి వెళ్ళిపోతారా, ఎట్లా నేను బతికించగలనా లేదా అని అనిపిస్తుందా, బాధేస్తుందా, లేదంటే కాదు అని ప్రొఫెషనల్గా మీరు ప్రాక్టికల్గా ఆలోచించి ముందుకెళ్తారా? రచన, ఎన్నోసారి మనం పేషెంట్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు చాలా ఎమోషన్స్ మన లోపల కూడా ఉంటుంది. దట్స్ వాట్ సో మెనీ ఎమోషన్స్ విల్ గో. బట్ ఈ ప్రాక్టీస్ అరౌండ్ 20 years ప్లస్ ఆఫ్ మై కెరియర్లో, వన్ ఇస్ పేషెంట్స్ వాళ్ళ మాట వినాలి. సెకండ్, ధైర్యంగా మనం ధైర్యం చెప్పాలి. థర్డ్, మనం ఏది మ్యాక్సిమం చేయగలుగుతామో చేయాలి. ఈ 3 pointsలో వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తాం కదా, కాన్ఫిడెన్స్ ఇస్తాం కదా, అప్పుడే దట్ హాఫ్ ఆఫ్ ద టెన్షన్ ఇస్ గాన్ అన్నట్టు. సెకండ్, మనం ఏది చేయాలో కరెక్ట్గా చేసి పేషెంట్కి మ్యాక్సిమం ట్రీట్మెంట్ ఎగ్జాక్ట్గా ఉన్న కరెంట్ సిచ్యుయేషన్స్తో పాటు అవుట్కమింగ్ కాంప్లికేషన్స్ అన్ని వివరంగా కామ్గా టైం తీసుకొని చెప్పాలి. రష్ ఎప్పుడు కూడా చేయకూడదు. రష్యింగ్ అంటే ఎలా? పేషెంట్స్ ఆల్రెడీ టెన్షన్లో ఉంటారు, చాలా స్ట్రెస్లో ఉంటారు. నేను కూడా యాంగ్జైటీ అయిపోయి వాళ్ళకి రష్ ఇలా కాంప్లికేషన్స్ అలా మనకు తెలుసు దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ కాంప్లికేషన్స్. బట్ చెప్పడం విధానం, తీసుకున్న స్టెప్స్, కామ్గా మాట్లాడితే వాళ్ళు ఆల్రెడీ టెన్షన్ ఉంది చాలా మట్టుకు తగ్గుతుంది. సెకండ్, వీఆర్ దేర్ ఫర్ యూ, వీఆర్ ట్రయింగ్ బెస్ట్, డోంట్ వరీ అన్నది ఒక్క మాట చెప్తే రచన ధైర్యం వస్తుంది పేషెంట్స్కి, రిలేటివ్స్కి. మనం పేషెంట్స్కి కూడా ఫస్ట్ చెప్పాలి, యూ విల్ బి ఆల్ రైట్ తల్లి, డోంట్ లూజ్ హోప్, వీఆర్ నోవేర్ టు సే దట్. మీరు పానిక్ అవ్వకూడదు కాబట్టి ఎప్పుడు కూడా అవ్వకూడదు. ధైర్యంగానే మనం హ్యాండిల్ చేయాలి, కామ్గా హ్యాండిల్ చేయాలి. ఓపీడీకి రాకముందేనే ఫుల్ ఇన్ఫర్మేషన్ చదివేసి బయటకు వచ్చేసి లోపల వచ్చేసి ChatGPT జస్ట్ ఫోరం అన్నమాట ఇన్ఫర్మేషన్. అలాగే సోషల్ మీడియాలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ కరెక్ట్ కాదు. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవరిస్తున్నారు? మెడికల్ ఫ్రాటర్నిటీనా, ఎక్స్పీరియన్స్డా, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా, కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అన్నది కూడా చూసుకోవాలి. ఈ ట్రీట్మెంట్కి ఇది సొల్యూషన్ నా డాక్టర్ గారు మేడం చెప్పారు, ఆంకో గురించి, సర్జికల్ గురించి చాలా మిస్కన్సెప్షన్ ఉంది. సో ప్లీజ్ రీడ్ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్స్. ChatGPT is not going to treat you అని చెప్తాం. అంటిల్ అన్లెస్ అ క్లినిషియన్ ఎగ్జామిన్స్ యూ, అంటే మనం ఎగ్జామినేషన్ చేయాలి. ChatGPT will tell you what are the possibilities, కానీ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో ChatGPT can mislead you. So don't rely on such informations. We are there to help you. So consult your doctors on the right time for your right information అన్నది. దట్టు పేషెంట్కి వేరేగా ఉంటుంది. సిమ్టమ్స్ ఒక్కటే ఉన్నా కూడా మీరు కనుక క్లినికల్ గా చూస్తే ఒక పేషెంట్కి ఇంకో పేషెంట్కి ఎలాంటి ఇది ఉంది అనేది చూసి దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. ChatGPT ఇవ్వలేదు కదా. దట్స్ ట్రూ మ్యామ్. ఇప్పుడు మీకు పేషెంట్కి ఏదైనా అంటే ఏదైనా చెడు వార్త చెప్పాల్సి వస్తుంది, అంటే మీ బిడ్డ బతకదనో లేదంటే అబార్ట్ అయిపోయే అవకాశం ఉందనో, అలాంటిది చెప్పాల్సి వచ్చినప్పుడు ఎట్లా ఆ తల్లికి చెప్తారా లేదంటే వేరే వాళ్ళ అటెండర్స్ కి చెప్తారా, ఎట్లా చేస్తారు? రచన, ప్రెగ్నెన్సీ చాలా సెన్సిటివ్ పీరియడ్ అమ్మా. ఓకే, ఇంత బ్యాడ్ న్యూస్ డిస్క్లోజర్ చేయకముందు మనం చాలా ఆలోచించి జాగ్రత్తగా తల్లి సెన్సిటివిటీని అర్థం చేసుకొని డిస్క్లోజ్ చేయాలి పడుతుంది. ఓకే, ప్రెగ్నెన్సీలో చాలా ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళి చెప్తే she may go in for psychological problems and psychiatry issues or depression. సేమ్ టైం చెప్పకపోతే కూడా ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. మధ్యలో ఉంటాం మనము, ఎట్లా మేనేజ్ చేయాలి ఇస్ అ వెరీ క్రిటికాలిటీ అనమాట. సో సందర్భాన్ని అర్థం చేసుకొని, సిచ్యువేషన్ని అర్థం చేసుకొని తల్లిని ప్రయారిటీ పెట్టాలి మనం. తల్లిని ప్రయారిటీ పెట్టి తనకి రీఅష్యూరెన్స్ ఇవ్వాలి. ఇది అయింది డజంట్ మీన్ లైక్ దిస్ ఎండ్ ఆఫ్ ద జర్నీ. మదర్హుడ్ జర్నీ ఇస్ నాట్ ద ఎండ్ దే. సేమ్ టైం మన కాన్ఫిడెన్స్ తల్లి ఒకటే కాదు, వాళ్ళ ఫ్యామిలీ, ఎస్పెషలీ వాళ్ళ హస్బెండ్ ఈజ్ అ బెటర్ హాఫ్ కదా, ఈజ్ అ 50% కాంట్రిబ్యూటర్ ఫర్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్. సో తన పక్క నుండి తన ఫ్యామిలీతో సపోర్ట్ ఇస్తే, బిలీవ్ మీ రచన, ఎనీ ప్రెగ్నెంట్ లేడీ డిస్క్లోజర్ ఆఫ్ ద నెగటివ్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ న్యూస్ అంటే షీ విల్ ఓవర్కమ్. వి విమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్ రచన, వీఆర్ వెరీ స్ట్రాంగ్.
ఆ మూమెంట్లో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో ఎవరో మన దగ్గర ఉన్నారు అంటే మనము ఎట్లా రికవరీ అయిపోతాం కదా, మ్యాజిక్ లాగా రికవరీ అయిపోతాం. సేమ్ టైం ఎవరు లేరనుకో, దట్ ఇంపాక్ట్ విల్ లాస్ట్ ఫర్ అ లాంగర్ టైం. బట్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సెన్సిటివ్ పీరియడ్. డిస్క్లోజర్ షుడ్ బి వెరీ జెంటల్ విత్ ద ఫ్యామిలీ సపోర్ట్ అండ్ విత్ ద స్పౌస్ సపోర్ట్. దే విల్ ఓవర్కమ్. ఓకే, అంటే ఒక మాటలో చెప్పాలంటే అటు పర్సనల్ లైఫ్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఎమర్జెన్సీలో కూడా వెళ్ళాల్సి వస్తుంది మీరు, అది రచన మనదైతే ఎస్పెషల్లీ గైనకాలజిస్ట్ 24/7/365 days కాల్ అనమాట. ఓకే, బికాస్ ఎనీ టైమ్ విల్ గెట్ అ కాల్ ఆన్ ఎమర్జెన్సీ డెలివరీస్, ఎమర్జెన్సీ సర్జరీస్, వీ హ్యావ్ టు ఆపరేట్. ఈ సందర్భంగా మనకి ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేయడం ఇట్ ఈస్ రియలీ ట్రికీ సిచ్యుయేషన్. కానీ వీ స్టిల్ డూ ఇట్ బికాస్ వీఆర్ ప్యాషనేట్. అంటే మనం ఈ ఫీల్డ్కి వచ్చేటప్పుడు డాక్టర్స్ అవ్వడమే మనం ప్యాషన్తో వస్తాం. సెకండ్, గైనకాలజిస్ట్ అవ్వాలంటే ఇంకా ఇస్ అ కప్ ఆఫ్ కాఫీ. ఓకే, వీ చూస్ దిస్ ఫీల్డ్. బట్ ఈ జర్నీలో వాట్ ఐ రిక్వెస్ట్ ఆర్ వాట్ ఐ వాంట్ టు షేర్ ఇస్ దాట్ మనకి ఫ్యామిలీ సపోర్ట్, ఎస్పెషలీ స్పౌస్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ అన్నీ దొరికిందనుకో రచన, వీ కెన్ లీడ్ ఎనీథింగ్. ఈ సందర్భంగా దొరకకపోతే మనం ఎట్లా అంటే మల్టీ టాస్కింగ్ చేస్తూనే ఉంటాం. బికాస్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. పిల్లల్ని కూడా వదిలేయలేము, ప్రొఫెషనల్ కూడా వదిలేయలేము. అక్కడ ఒక పేషెంట్ నా కోసం వెయిట్ చేస్తున్నారు, షీ విల్ బీ ఇన్ పెయిన్. ఇక్కడ మై డాటర్ విల్ బీ కాలింగ్ మీ. ఇక్కడ సమ్ హౌస్ హోల్డ్ ఛాలెంజెస్ ఉంటుంది, మై ఫాదర్స్ ఆర్ మై పేరెంట్స్ మే ఫీల్ సిక్. కానీ ఈ ప్రయారిటీగా మనం బ్యాలెన్స్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్. సో లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, సో మెనీ థింగ్స్ విల్ బిల్డ్ అప్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఓవర్ పీరియడ్ ఆఫ్ years of practice, everything, no, we balance it. బట్ ఈ మధ్యంలో మనకి ఏదైనా సపోర్ట్ సిస్టమ్ దొరికిందనుకో, మేబీ అ బిట్ ఆఫ్ ఫ్రెండ్స్ టైమ్, మేబీ అ మీ టైమ్, మేబీ విత్ ద పేషెంట్స్, వీ ఫీల్ వెరీ హ్యాపీ. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన ప్యాషనేట్ ఎలా అంటే, ద మూమెంట్ ఐ ట్రీట్ సమ్ పేషెంట్ అండ్ ఇఫ్ దే కమ్ అవుట్ ఆఫ్ సమ్ కాంప్లికేషన్ ఆర్ దే ఆర్ డూయింగ్ వెల్, దట్ గివ్స్ మీ అ సాటిస్ఫికేషన్. సెకండ్, అట్ ద సేమ్ టైం మన ఇక్కడ ఫ్యామిలీ బ్యాలెన్సింగ్, పిల్లలు, ఎడ్యుకేషను, ఇన్-లాస్, ఎవ్రీథింగ్, యూనో, అక్కడ స్ట్రెస్ కొద్దిగా రెడ్యూస్ అవ్వాలంటే వీ నీడ్ అ లాట్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్ యాక్చువల్లీ. బట్ ఇక్కడ ఏంటంటే చాయిసెస్ అన్నది ఉంటుంది. చాయిసెస్ అంటే ఏంటి? జస్ట్ బికాస్ వీఆర్ విమెన్ డజంట్ మీన్ లైక్ హౌస్ హోల్డ్ వర్క్ అన్నది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఆర్ రెస్పాన్సిబిలిటీ. పిల్లలకి మనది ఒకటే రెస్పాన్సిబిలిటీ కాదు. యాక్చువల్లీ ఇట్ షుడ్ బి అ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ ద couples or the family members. If all come together, I think that stress will come down. Yeah. But in India, I don't know how long it is going to be like this, but we wish. Delivery, Diwalila, I was in delivery handling 2 complicated cases. I was delivering babies. నాకు అదే పండగ. బేబీస్ చూసి పండగ అనిపిస్తుంది. Some patient is bleeding, handling, stabilizing her. అదే మనకి celebration అన్నమాట. Of course, family time compromise అవుతుంది, కానీ this is our profession, this is our passion. బట్ ఎక్కడో ఒకటి మనం మిస్ అవుతాం. వైట్ కోట్ తీసిన తర్వాత కూడా we are women. వీ నీడ్ ఆ టైం, వీ నీడ్ ఆ మీ టైం. బట్ మనకి ఒకటి హాబీ ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది. నాకు ఇంత టైం దొరికితే నేను ఏం చేయాలి? ఐ ఎంజాయ్ మ్యూజిక్. ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఐ లవ్ మ్యూజిక్. ఏదో ఒకటి కుకింగ్ ట్రై చేస్తా, ఎక్స్పెరిమెంట్ ట్రై చేస్తాను ఫర్ మై డాటర్. దిస్ ఈస్ హౌ ఐ స్పెండ్ అండ్ రీడింగ్ ఇస్ మై ప్యాషన్. నేను ఒక్కటి చెప్తాను, పేషెంట్స్కి, డాక్టర్స్కి ఇద్దరికి పేషెన్స్ ఉండాలి. ఈ సిచ్యుయేషన్లో ఇప్పుడు ఉన్న ఫాస్ట్ లైఫ్లో యూనో ఓపీడీలో చాలా మంది ఉంటారు. యూనో పేషెంట్స్ ఎమర్జెన్సీ ఉంటుంది, ఎస్పెషలీ వీ యాజ్ అ గైనకాలజిస్ట్ ఎమర్జెన్సీ రష్ చేసి డెలివరీ కాల్ వస్తుంది, విల్ రష్ అండ్ కమ్ బ్యాక్ టు ద ఓపీడీ. ఐ రిక్వెస్ట్ ఆల్ మై పేషెంట్స్ ఆర్ డియర్ పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ ఆన్ అ పబ్లిక్ ఫోరం, డాక్టర్స్ ఆర్ ఆల్సో హ్యావ్ ఫ్యామిలీ అండ్ లైఫ్ అండ్ టైమ్. దే ఆర్ దే టు ట్రీట్ యూ అండ్ టేక్ కేర్ అనమాట. హ్యావ్ పేషెన్స్ టు వెయిట్ ఫర్ దెమ్ టు గివ్ యూ ద బెస్ట్ కేర్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ డాక్టర్స్కి ఎప్పుడైనా మీకు క్లాషెస్, కన్ఫ్యూజన్స్ ఉన్నప్పుడు టాక్ టు దెమ్ డైరెక్ట్లీ అండ్ రెక్టిఫై విత్ దెమ్ డైరెక్ట్లీ రాదర్ దెన్ విత్ యాంగర్ అండ్ ఫ్రస్ట్రేషన్. డోంట్ బీ ఇంపేషెంట్, నీదర్ ఐ షుడ్ బీ ఇంపేషెంట్ nor you. That's all I want to say. If you have a passion to treat, okay, passion to care, passion to help the people, this profession is a noble profession. Okay. I will definitely encourage people who want to come to this profession. Lot of problems ఉంటుంది జర్నీలో, నథింగ్ కమ్స్ బై ఈజీ అంటాం కదా, కానీ this profession gives an immense satisfaction when you treat at the end of the day. You can buy car, you can buy money, you can buy houses, but you cannot buy health. True, ma'am. That is what very nice. Very nice. So anyway, ma'am, thank you so much for coming to the show, and once again, happy Doctors Day, ma'am.
అండ్ మీలాంటి మంచి ప్యాషనేట్ డాక్టర్స్ని ఇంటర్వ్యూ చేయగలిగే ఇది నాకు వచ్చినందుకు నేను కూడా చాలా హ్యాపీ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.